అందరికీ నమస్కారం అండి. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. కంచి పరమాచార్య స్వామివారు గారు చెప్పినటువంటి ఈ మహాలయ పక్షాల్లో తెలుసుకోవాల్సిన విషయాలని ఈరోజు తెలుసుకుందామండి. ఇప్పుడు జరుగుతున్నది మహాలయ పక్షాలు కనుక దాని ప్రాశస్త్యం గురించి మహాస్వామివారు ఇలా చెప్పారన్నమాట. ప్రతి మానవుడు వారి పితృదేవతలకు దేవతలకు కృతజ్ఞతలు తెలుపవలసిందే. ప్రతి ఒక్కరూ పితృదేవతలకు రుణపడి ఉంటారు. కావున వారిని పితృయజ్ఞం ద్వారా తృప్తిపరచాలి. వీటితో పాటు మన తోటి మనుష్యులకు సహాయపడాలి. కనీసం రోజు ఒక అతిథిని ఆదరించి ఆహారం ఇవ్వాలి. అది మనుష్య యజ్ఞం. వేదములు నేర్చుకొని ఆమ్నాయం చేయడము, బోధించడము దేవయజ్ఞం అవుతుంది. అందరి తరఫున దేవయజ్ఞం చేయడం కొందరి పని. అందరూ చేయవలసినది, చెయ్యగలిగినది భూతయజ్ఞం. అన్ని ప్రాణుల యందు ప్రేమ, దయ కలిగి ఉండడం, ఆహారం అందించడం వంటివి. పితృయజ్ఞము, మనుష్యయజ్ఞము, దేవయజ్ఞము, భూతయజ్ఞము అందరూ ఏదో ఒక రకంగా చేయవలసిందే. ఈ నాలుగిటిని అవి పితృయజ్ఞము, మనుష్యయజ్ఞము, దేవయజ్ఞము, భూతయజ్ఞము. ప్రతి ఒక్కరూ వైదిక ధర్మం ప్రకారము ప్రతి కార్యాన్ని ఈశ్వరార్పణం చేసి కాలం గడిపితే అతను బ్రహ్మయజ్ఞం చేస్తున్నట్లు. తిరుక్కురళ్ రచించిన తమిళ కవి తిరువళ్ళువర్ కూడా ఇదే చెబుతారు. తెన్పులత్తర్ అంటే పితృదేవతలు, తాత ముత్తాతలు. అందరూ వారి రుణాన్ని తీర్చవలసిందే. వేదము మాతృదేవోభవ, పితృదేవోభవ అని చెప్తుంది. అంటే మన తల్లిదండ్రులు దైవ సమానులు. వారిని ఎన్నటికీ దూషించరాదు. వారు ఎంత చెడ్డవారైనప్పటికీ వారిని నిందించడము పిల్లల పని కాదు. వారు ఎలాంటి వారైనా వారు తల్లిదండ్రులే. వారు ఈ లోకమును వదిలి వెళ్ళిన తరువాత తప్పకుండా వారికి వైదికముగా శ్రాద్ధకర్మలు చేయవలెను. శ్రాద్ధకర్మను నిరసించిన సంస్కర్తలు కూడా తల్లిదండ్రులను కాపాడుకోవలెను అని ఒప్పుకున్నారు. మనము సమర్పించే నువ్వులు, నీళ్లు, అన్నపిండములు, ఫలములు ఇక్కడే ఉంటాయి కదా. మన కళ్ళ ముందు చనిపోయిన వారు వచ్చి ఎప్పుడు తినలేదు కదా. పూర్వజన్మ సిద్ధాంతం ప్రకారము వారు మరలా జన్మించి ఉంటే వారి కోసమని ఇవన్నీ చేయడం పిచ్చి పని అని కొందరి వాదన. అప్పుడు మహాస్వామివారు ఒక కథను చెప్పారన్నమాట. ఈ విధంగా ఒక మోతుబరి తన కొడుకును దూరాన ఉన్న ఒక పట్టణమునకు పై చదువుల కోసం పంపించాడు. కొన్ని దినములలో ఫీజు కట్టవలెను అని ఆ అబ్బాయి తన తండ్రికి టెలిగ్రాఫిక్ మనీ ఆర్డర్ ద్వారా డబ్బు పంపమని ఒక లేఖ వ్రాశాడు. తండ్రి కాస్త కలవరపడ్డాడు. అతను టెలిగ్రాఫిక్ కార్యాలయానికి వెళ్ళి గుమస్తా గారికి డబ్బులిచ్చి టెలిగ్రాఫిక్ మనీ ఆర్డర్ ద్వారా ఆ డబ్బును తన కొడుక్కి పంపమన్నాడు. డబ్బులకి కన్నాలు చేసి అందులోకి తంతి దూర్చి దాన్ని మొత్తం వాళ్ళ అబ్బాయికి పంపుతాడు అని ఇతను అనుకున్నాడనమాట. కొద్దిసేపటి తర్వాత ఆ గుమస్తా డబ్బులు మీ అబ్బాయికి పంపబడింది, అతనికి చేరుతుంది అని అన్నాడనమాట. ఆ రైతు మళ్ళా కలవరపడ్డాడు. డబ్బు అక్కడ ఉన్న గల్లాపెట్టెలోనే ఉంది. డబ్బుల్ని కట్టి ముడి కూడా వేయలేదు. అతను గుమస్తా గారితో నేను ఇచ్చిన డబ్బు ఇక్కడే ఉంది, వాటికి మీరు కన్నం కూడా చేయలేదు, మరి మా అబ్బాయికి ఎలా పంపారు అని అన్నాడు. గుమస్తా అతనితో మీ అబ్బాయికి చేరుతుంది అని భరోసా ఇచ్చాడు. తరువాత అతను సందేశములు పంపు పనిలో మునిగిపోయాడు. ఆ పల్లెటూరి రైతు సమాధాన పడలేదు. కానీ వాళ్ళ అబ్బాయికి ఆ డబ్బు పంపబడింది. పితృదేవతలకు పిండ ప్రదానం చేయడం కూడా అటువంటిదే. శాస్త్ర ప్రకారం చేయవలసిన క్రతువు శ్రద్ధగా చేస్తే పెట్టిన శ్రాద్ధము పితృదేవతలకు అందేటట్టు దేవతలు చేస్తారు. వారు
ఆవులుగా పుట్టినట్లయితే పెట్టిన శ్రాద్ధం అనేది వారికి గడ్డి దాణా రూపాలలో అందుతుంది. పరమాత్మ ఆజ్ఞ ప్రకారము సంబంధించిన దేవతలు వారికి అందిస్తారు. కనుక చనిపోయిన తల్లికి తండ్రికి పెట్టిన శ్రాద్ధము వారే వచ్చి తీసుకోవాలి అని లేదు, అది వారికి చెందుతుందంతే. ఇచ్చిన డబ్బు టెలిగ్రాఫిక్ మనీ ఆర్డర్ ద్వారా చిరునామాకు చేర్చబడింది కదా. అతను ఈ దేశములో నివసించకపోయినా అక్కడ మన డబ్బు చెల్లుబాటు కాదు కాబట్టి ఇక్కడ రూపాయల్లో ఇచ్చినా అక్కడ డాలర్లుగానో పౌండ్లుగానో మార్చి ఇవ్వబడే వ్యవస్థ ఉంటుంది. అలాగే ఈశ్వరుని వ్యవస్థలో కూడా పితృదేవతలకు సమర్పించినది వారికి చెందుతుంది. ఇక్కడ ముఖ్యంగా ఉండవలసినది తల్లిదండ్రుల యందు కృతజ్ఞతాభావం, శాస్త్రం యందు నమ్మకము, శ్రద్ధతో పెట్టేది శ్రాద్ధము. నమ్మకానికి చాలా ప్రాముఖ్యత ఉంది. మనము ఏదైనా చేస్తే అది ఎలా చెప్పబడిందో ఎలా చెయ్యాలో అలాగే చెయ్యాలి. మనము ఒక ఉత్తరం రాస్తే అది ఎవరికి చేరాలో వారికి చేరుతుందా? నేను నా ఇష్టం వచ్చిన చిరునామాకు వ్రాస్తాను, పోస్టు డబ్బాలో వెయ్యను, మా ఇంట్లోనే ఉన్న డబ్బాలో వేస్తాను అంటే అది చేరదు కదా. అలాగే ప్రేమ భక్తి జ్ఞానము వంటి స్థితులకు ఎటువంటి నియమము లేదు. కానీ ఫలం ఆశించి చేసే ఏ కర్మకైనా నియమం అవసరం. ఆ నియమములను తెలిపేదే శాస్త్రము. శ్రద్ధతో సశాస్త్రీయంగా చేసిన శ్రాద్ధము తప్పక ఫలితాన్ని ఇస్తుంది. ఈ విధంగా కంచి పరమాచార్య స్వామివారు తెలియజేశారు. జయ జయ శంకర, హర హర శంకర.